బిగ్ బాస్ సీజన్ 9 సో విన్నర్ అయితే వచ్చేసారు. అలానే రన్నర్ కూడా. అయితే రన్నర్ అప్ గా బయటకు వచ్చిన తనుజ గారు రీసెంట్ గా లైవ్ పెడితే సో ఫుల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ లైవ్ లో తనుజ గారు మాట్లాడుతుండగా ఒకరు కాల్ చేసి కళ్యాణ్ గారి పేరు వెతకండి అన్నట్లు కూడా కాల్ చేయటం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఒక్క క్లిప్పే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ గా మారిందనమాట. సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఈ వాయిస్ వెనక ఎవరు ఉన్నారంటారు? యాక్చువల్గా తనకి ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నప్పుడు మామూలుగా కూడా ఎవరో చేసి చెప్పుండొచ్చు. కాకపోతే ప్రధానంగా అందరూ అనుకున్న డౌట్ ఏంటంటే ఎప్పుడైతే కాల్ వచ్చిందో అప్పటి నుంచి ఆమె కామెంట్స్ చూసి రెస్పాండ్ ఇచ్చే పరిస్థితి కొంచెం తడబడింది. అంటే అక్కడ తడబడింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, తర్వాత కొంతమంది మిత్రులు షేర్ చేసుకున్న దాని ప్రకారం చెప్తున్నాను. ఈ మధ్యన అసలు తనూజ కదా విన్నరు, రన్నర్గా ఎందుకు ఉండిపోయింది? ఈవెన్ సెట్లో ఉండే కెమెరామెన్లు కూడా, సెట్లో ఉండే ఎడిటర్స్, రెడీగా ఎడిట్ చేసే వాళ్ళు కూడా తనూజాకి రన్నర్ ఇచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యారన్నట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. నిజమా అబద్ధమో తెలీదు. బట్ ప్రేక్షకులు సెట్లోకి వెళ్ళి మాట్లాడే రౌండ్లో కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు కోరుకున్నది భరణిని, తనూజాని. కాకపోతే భరణి టాప్ 5లో ఉండాల్సి, ఆల్మోస్ట్ ఆల్ కప్పు గెలవాల్సిన వ్యక్తి మేబీ రిలేషన్స్ పెట్టుకొని తప్పుని చెప్పలేక, ఎవరిని నొప్పించలేక అలాగ ఉండిపోయాడేమో ఆయన అని అనిపిస్తుంది. ఒక విధంగా గ్రేట్. భరణి అండ్ సంజన గారు మరలా బ్యాక్ వచ్చి ఇన్ని వారాలు కొనసాగడం అనేది గొప్ప విషయమే చెప్పాలంటే. ఇక్కడ తనూజ అందరినీ కూడా మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఒకటి, మనిషి కొంచెం చూడడానికి చక్కగా ఉంటుంది, కన్నడిగురాలైనప్పటికీ చక్కగా తెలుగు మాట్లాడుతుంది, అందరితో ఏదో ఒక బంధం కలుపుకుంటూ రిలేషన్స్తో మెయింటైన్ చేస్తుంది. అన్న, తమ్ముడు, నాన్న, లేదంటే ఒక ఫ్రెండ్. సో అలా చేసినప్పుడు ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అదే టెక్నికల్ వాల్యూస్ అండ్ దాన్ని ఏమంటారు, మైండ్ గేమ్ అనుకోండి ఒక విధంగా. బట్ అది చూసినప్పుడు ఎవరికి కూడా మైండ్ గేమ్లా అనిపించలేదు. ఇప్పుడు నిన్న కూడా ఇప్పుడు లైవ్లోకి రావడానికి కారణం ఏంటి? విన్నరు కళ్యాణ్, బట్ ఈవిడ ఎందుకు వచ్చింది? సో ఇక్కడ ఈవిడ మనస్తత్వం తెలుస్తుంది. ఇప్పుడు హౌస్లో ఎవరు తప్పు చేసినా ఈమె మధ్యలో ఎంటర్ అయ్యేది, ఎవరు తప్పు చేసినా ఈమె మాట్లాడేది. అంతకుముందు ఎవరు గురించి ఇన్వాల్వ్ అయినా మాట్లాడేది శ్రీజ. ఆఖరికి శ్రీజకి నాగార్జున గారు ఏమన్నారు? ఊరుకోమ్మ తుత్తు ఏదో మాట్లాడుతుంటా అని కూడా అన్నారు. ఆవిడ తర్వాత కొంత కంట్రోల్ అయింది, తర్వాత ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. అది పక్కన పెట్టింది. శ్రీజ వెళ్ళిపోవడం కూడా చాలా మందికి నచ్చలే ఆ వీక్లో. తర్వాత తనూజ వెళ్తుందా? తనూజ ఈవెన్ ఎలిమినేషన్లకి 2 వారాలకు ఒకసారి ఎలిమినేషన్లకు వచ్చింది చాలా తక్కువైనా కూడా ఎలిమినేట్ అవ్వలే. లాస్ట్ వరకు పట్టు సాధించింది. పైగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చెప్పారు? ఆమె ఎవరితో ఒకరితో రిలేషన్ పెట్టుకుంటుంది, సపోర్ట్గానే ఆడుతుంది తప్ప సొంతంగా ఆడిందే లేదు అన్నట్టుగా. ఈవెన్ సంజన గారు కూడా చాలా మాట్లాడేసింది. ఆవిడ రీతూనంది, తనూజానంది అందరినీ అన్నారు ఆవిడ. బట్ ఆవిడ టాప్ 5 వరకు ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యం నా వరకు, నాకు అనిపించింది. సో అట్లాంటి తనూజ ఎలాగ గేమ్ ఆడింది, ఎలా చేసింది, కొన్ని దగ్గరలో ఎంత మైండ్ గేమ్ యూజ్ చేసింది అనేది అందరూ చూశారు. ఆ మైండ్ గేమ్ వల్ల చాలా మంది ఇంప్రెస్ కూడా అయ్యారు. మేబీ నాన్న బాండింగ్ కానీ, ఇమాన్యుల్తో ఫ్రెండ్గా కానీ, కళ్యాణ్తో, ఈవెన్ కళ్యాణ్ కూడా లాస్ట్ 2 వారాలు ఈమె ఏం చెప్తే అదే చేసేవాడు కళ్యాణ్ కదా. అంటే ఒకరి మాటలకి లోబడి పని చేశాడంటే కళ్యాణ్ విన్నర్గా ఎలా అవుతాడు కదా? కప్పు వాడికి ఇవ్వచ్చుండొచ్చు, దానికేముంది. బట్ ఎవరి మాటలకి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి కూడా లోబడకుండా ఉండి గెలిచేవాడే పోటుగాడు. మరి ఇక్కడ తనూజ ఆఖరికి వీళ్ళు కూడా, ఇమాన్యుల్, భరణి కూడా, సుమనన్న భరణి కూడా ఏం మాట్లాడుకున్నారు? ఇదేంటి అసలు తనూజ ఏం చెప్తే కళ్యాణ్ అదే చేస్తున్నాడు, ఇంతగా మార్చేసింది ఏంటి, వాడేంటి ఇలా మారిపోయాడు, మరి ఒకరు చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినాడు విన్నర్ ఎలా అవుతాడు అనేది కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అని గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రతి రౌండ్ నామినేషన్ అయ్యి గెటాన్ అయిన తర్వాత మీరందరూ ప్రేక్షకులకు నమస్కారం అండి, థ్యాంక్ యూ, బాగా ఆడతారని చెప్పాడు. మరి కప్పు గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రేక్షకులు చెప్పాడా? నేను ఆ రోజు అదే చెప్పాను కొడతానని, ఈ రోజు అదే గెలిచిన తర్వాత ఎవడో చెప్తాడు కప్పు. అక్కడ గ్రాట్యుటీ అనేది కనబడలే. బట్ ఈవిడ అలా కాదు, గ్రాట్యుటీతో విన్నర్గా రన్నరప్గా వచ్చిన మళ్ళా ఫ్యాన్స్తో చిట్చాట్ చేయడం ఇవన్నీ చేస్తూ మధ్యలో ఫోన్ కాల్ వచ్చి మాట్లాడినప్పుడు మేబీ బనిజాయ్ టీం కానీ మా టీం కానీ చెప్పుండొచ్చు. ప్రేక్షకులు కౌంటర్లు వేసిన క్వశ్చన్స్కి
ఇక్కడ బిగ్ బాస్ లో జరిగిన విషయాలు బయటికి చెప్పొద్దు. ఇది ఒక్క సీజన్తో అయిపోలేదు కదా, నెక్స్ట్ 10, 11 ఇప్పుడు బాలీవుడ్ అయితే దగ్గర 17, 18 బిగ్ బాస్ సీజన్లు అయిపోయాయి. మన దగ్గర లేట్ కానీ, మన దగ్గర ఇంక 9లో ఉన్నాం. సో ఇలాంటి సీజన్లు కొనసాగాలి, ఇది ఒక బిజినెస్గా రన్ అవుతూ ఉండాలి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి, చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులకి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడాలంటే బిగ్ బాస్లో జరిగే కొన్ని సీక్రెట్స్ బయటికి రాకూడదు. ఓకే. సో అలాంటి విషయాల్లో ఎవరైనా సజెస్ట్ చేసి ఉండొచ్చు. లేదంటే భరణి గారు లాంటి వాళ్ళైనా నువ్వు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, పొరపాటును కూడా స్లిప్ అవ్వకు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు మాట్లాడితే అది గేము, ఇప్పుడు బయట మాట్లాడితే ప్రతిదీ వైరల్లే. ఇప్పుడు శివాజీ గారు మొన్న ఏమన్నారు, పెద్ద వైరల్, దాంట్లో తప్పేముంది కదా. సో అలాగా ఆయన పర్టికులర్గా ఒకరిని ఉద్దేశించి ఏమనలే, ఎలా వైరల్ చేస్తున్నారు. ఆఖరికి ఇవాళ రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన, అయ్యా నన్ను వదిలేయండి, నేను ఎవరిని తప్పు పట్టే ఉద్దేశం కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, దీని ఇంపాక్ట్ సినిమా మీద పడకుండేలా చూసుకోండి అని. సో అలాగా ఇక్కడ తనూజ వ్యవహారం ఏదైతే ఉందో, బిగ్ బాస్ ఏదైతే వ్యవహారం ఏదైతే ఉందో, బయటికి అక్కడ ఏం జరిగిందో ఓపెన్గా ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు చెప్పుకోవచ్చు. అది ఆ నోట ఈ నోట బయటకు వస్తే పర్వాలేదు, కానీ లైవ్లో అలా చెప్తే మాత్రం బిగ్ బాస్ పెట్టే కండిషన్స్ ప్రకారం కానీ, బిగ్ బాస్ పెట్టే అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కానీ కొన్ని రివీల్ చేయకూడదు. ఇప్పుడు సినిమా యాక్ట్ చేస్తారు, ఆ స్టోరీ అనేది ఆల్మోస్ట్ ఆల్ అర్థమవుతుంది ఆర్టిస్ట్కి కూడా, కానీ ఎక్కడ ఆర్టిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడే ఆ స్టోరీ ఇది, ఈ స్టోరీ చెప్పకూడదు. రూల్ నెంబర్ 1 అదే. అగ్రిమెంట్లో ఏదైతే సంతకం అది రూల్ నెంబర్ 1 చెప్పకూడదు. సార్ ఇప్పుడు అంటే బిగ్ బాస్ షో అయినప్పటికీ కూడా వీళ్ళు అంటే బిగ్ బాస్ కున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గలేదంటే ఏమంటారు? ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత జరిగే ఇంటర్వ్యూస్ కావచ్చు. లేదండి, క్రేజ్ మాత్రం తగ్గలేదని అన్నాం, తగ్గింది. ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని నా అభిప్రాయం. ఎందుకు, ఫస్ట్ సీజన్లో మ్యాక్సిమం ఏ గ్రేడ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. అంటే అలాగని వీళ్ళు తక్కువని కాదు నా ఉద్దేశం, తక్కువ చేయాలని కాదు, ఏ గ్రేడ్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా రంగానికి చెందిన ఆర్టిస్టులే ఉండి, ఇప్పుడు నవదీపు, శివబాలాజీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఫస్ట్ రౌండ్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉండేవారు కదా. మ్యాక్సిమం సింగర్స్ ఏది, తర్వాత గీతా మాధురి కానీ, రాహుల్ సిప్లిగంజ్ కానీ, శ్రీముఖి కానీ, వీళ్ళందరూ ఒక మోస్తరు ఆర్టిస్టులు కదా. సో అలాంటి రేంజ్ తర్వాత ఈ సీజన్కి వచ్చేసరికి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ కామన్ మ్యాన్, ఇప్పుడు విన్నర్ కళ్యాణ్ కానీ, అలాగే ఇంతకుముందు పల్లవ్ ప్రశాంత్ ఎవరు వచ్చారు, ఆయన కామన్ మ్యాన్. అట్లీస్ట్ సీరియల్ వాళ్ళైనా తెలిసేది, వీళ్ళు ఎంతమంది తెలుస్తుంది. ఎంత ఫాలోవర్స్ ఉన్నా 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటే వాళ్ళకుంటే ఫాలోవర్స్ మహా అయితే 10 లక్షలు, చాలా ఎక్కువ అనుకుందాం. 10 లక్షలు అంటే ఎంత పర్సంటేజ్ ఉంది, 1% తెలుసు, 1% ప్రజలకు మాత్రమే తెలుసు కదా. సో అందువల్ల అందరికి తెలియట్లేదు. ఇప్పుడు మొన్న దాంట్లో వచ్చిన ఆయన ఎవరు, రాను ముంబైకి రాను, ఆయన పేరు రాము రాతో నిజంగా అంటే నా వరకు అయితే తెలియదు. ఆ పాట తెలుసు, పర్సన్ తెలియదు.